హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రజనీకాంత్ గారిది లాల్ సలం ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ఓన్లీ తెలుగులో, తమిళ్లో కూడా వచ్చేసింది. నాకు తెలిసి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇక లాల్ సలం ట్రైలర్ గురించి విషయానికి వస్తే మాత్రం లాల్ సలం బిలో యావరేజ్ అని చెప్తున్నా. ఎందుకు అలా అంటున్నా అంటే మనకు మనకు రజనీకాంత్ గారిది అయితే మనకు వాయిస్ అనేది చాలా బాగుంటుంది కదా, డబ్బింగ్ అనేది. ఈసారి వాయిస్ డబ్బింగ్ దుబ్బింది అనమాట. ఎందుకు అలా అంటున్నా అంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రైలర్ చూడండి. ఆ ట్రైలర్ చూసాక ఆ వాయిస్ డబ్బింగ్ కోసమైనా మేము సినిమాకి వెళ్ళాం రా అని అనిపిస్తుంది మీకు. ఎందుకంటే జైలర్ మూవీలో అయినా వాయిస్ డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది కదా, బాగుంది కదా. నెక్స్ట్ ఈ ఇందులో అయితే అసలు వాయిస్ డబ్బింగే బాగాలేదని చెప్పుకోవచ్చు. ఏం నచ్చలేదు, అందరు వాయిస్ డబ్బింగ్ అంతా గలీజ్ ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే ఏం నచ్చలేదు వాయిస్ డబ్బింగ్, అందుకే చెప్తున్నా. ఇక మెయిన్ మన మ్యూజిక్ కూడా ఏం బాగాలేదని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కూడా ఏం నచ్చలేదు. సాంగ్స్ కానీ అంతా వాళ్ళ భాషలో వాళ్ళ స్లాంగ్లో రిలీజ్ చేయడం జరిగింది. నాకైతే ఏం నచ్చలేదు సాంగ్స్ మాత్రం. ఇక మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ పరంగా కొంచెం స్టోరీ ఉందేమో అని అనుకుంటున్నా. అంటే ఇలా ట్రైలర్ చూసినాక అయితే మనం ఏం చెప్పలేము కదా స్టోరీ. సినిమా చూసినాకనే స్టోరీ లైన్ ఉందో లేదో తెలుస్తుంది. కాబట్టి ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఊర్లో గొడవలు లేదా గుడి ద్వారా లేకపోతే అక్కడ క్రికెట్ కూడా ఉంది కదా, క్రికెట్ ప్లేయర్స్ ద్వారా ఇంకేదైనా గొడవలు రావచ్చు, చెప్పలేం. కానీ ట్రైలర్ అయితే కొంచెం బిలో యావరేజ్గా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకేనా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.